ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2026 ఆగస్టు మాసం ప్రతికూల మాసంగా చెప్పవచ్చు. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 30% శుభఫలితాలు అందిస్తున్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీ సహనాన్ని పరీక్షిస్తాయి, మీ సమస్యల్ని అధికం చేస్తాయి, మీ మీద ఒక విధంగా వ్యతిరేక ఫలితాలని అధికం చేస్తాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు పూర్తిగా మీకు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. భగవంతుడు సైతం మీ విషయంలో కినుకు వహించాడా అన్న భావన మీకు కలుగుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉండేటువంటి సమయంలో మౌనం వహించాల్సి ఉంటుంది. అనవసరంగా వాదోపవాదాలకు దిగకుండా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల మీద నియంత్రణ కోల్పోకుండా ఉండాల్సి ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందే మనస్సును లగ్నం చేసుకునే పరిస్థితి మీరు ఉంటే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా కూడా లాభములోని మిథున రాశిలోనే సంచరిస్తాడు. సో కుటుంబపరమైనటువంటి విషయాల్లో భూవాహన లాభాలు అందుకుంటారు. భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. అప్పులు కొంతవరకు మీకు అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది. లాభవాములో కుజ సంచారం వల్ల ధైర్యంగా చాలా పనులు చేసుకోగలుగుతారు. మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారం బాగుంటుంది.
మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసానికి గాను ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, శుక్రుడు మీకు అనుకూలిస్తున్నాడు. ఈ రకంగా మీరు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వనరులను మీరు సరిదిద్దుకోగలుగుతారు. వాటిని సమృద్ధిపరచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు, బుధుడు, బృహస్పతి అయినటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారు ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు వారికి ఈ ఆగస్టు మాసం అంతా వ్యయములో కర్కాటక రాశిలో ఈ ఆగస్టు 16 వరకు, 2026 ఆగస్టు 16 తర్వాత ఆయన జన్మరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన్మరాశిలో రవి సంచారం కూడా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఆగస్టు మాసమంతా కూడా సూర్యభగవానుడు వ్యయములోనూ జన్మరాశిలోనూ ఈ రకంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రాజకీయ నాయకులకు పూర్తిగా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పనిభారం పెరిగిపోతుంది. అధికారులతో మనస్పర్ధలు వస్తాయి. ఆగస్టు నెల 16 తర్వాత ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, లేకపోతే ఉద్యోగంలో స్థానచలనం కానీ, లేక కుటుంబంలో బదిలీ కావడం కానీ, గృహంలో మార్పు కానీ కనిపిస్తుంది. నష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన వాతావరణం ఉంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందకుండా ఇబ్బందులు పడే వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ లాభాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల నష్టాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. స్థిరాస్తుల వల్ల పూర్తిగా నష్టపోతారు. వ్యాపారపరమైనటువంటి విషయాలు పూర్తిగా ప్రతికూలతనిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతారు. వ్యాపారంలో నష్టం అధికమవుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానంతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. సమాజంలో కొన్ని కార్యక్రమాల్లో మీరు అవమానాలు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాల్లో నిరాశకు గురవుతుంది. అశాంతికర కార్యక్రమాల్లో చవిచూడాల్సి ఉంటుంది. ఒంటరితనంతో రహస్య జీవనాన్ని గడిపే వాతావరణం కనిపిస్తుంది. ఇక సప్తమములో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల మీ నుంచి ఆశించేటువంటి జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాల విషయంలో వారి అంచనాలు పెరిగిపోతాయి. వారి స్వార్థముతో, అత్యాశతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మీరు ఇబ్బందులు పడే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారికి ఈ 6 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారు జన్మరాశిలో కేతు సంచారానికి, సప్తంలో ఉన్నటువంటి రాహు సంచారానికి ప్రధానంగా వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన, నిత్యము కనకదుర్గాదేవిని దర్శించడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమ శని దోషం ఉంది కనుక ఈశ్వర దర్శనం కానీ, శనీశ్వర స్వామి దర్శనం కానీ చేసుకోండి. శనివారం రోజు శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మీకు తప్పనిసరి. గురుచరిత్ర పారాయణం చేసుకోండి. పశువున్న పనులను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి. వ్యయములో బుధ సంచారం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అలాగే జన్మరాశిలోనూ వ్యయములోనూ రవి సంచారం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాన్ను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు గోధుమలు, పెసర్లు, శనగలు, మినుములు, ఉలవలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.